హరిహర క్షేత్రం 20వ వార్షికోత్సవ శుభ ఆహ్వానము 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం నుండి 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం రాత్రి వరకు 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం సాయంత్రం కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ మరియు రాత్రికి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి అష్టాదశ సోపాన మహాపడిభజన. 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం ఉదయం 8 గంటలకు సర్వదేవతామూర్తులకు విశేష అభిషేకాలు జరుగును. మధ్యాహ్నము మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం సర్వదేవతామూర్తుల నగరోత్సవం జరుగును. రాత్రి శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు, ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు మరియు ఆలయ ధర్మకర్తలు. శ్రీ హరిహర క్షేత్రం, చీమకుర్తి, ప్రకాశం జిల్లా. నగర ప్రజల ఆరోగ్యం, పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణలో దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నగరంలోని 4 అన్నా క్యాంటీన్లకు మరియు దోమల నివారణకు అవసరమైన సామాగ్రిని అందజేసిన దాతలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దీనికోసం రావుల పద్మజ, గోరంట్ల అనురాధ, పసుపులేటి సునీత, లావణ్య కలిసి సుమారు 60,000 రూపాయల విలువైన డిష్ వాష్ మిషన్లను అందించడం అభినందనీయమన్నారు. వేడి నీళ్లతో ప్లేట్లను క్లీన్ చేసే ఈ మిషన్ల ద్వారా పేద ప్రజలకు మరింత ఆరోగ్యకరమైన వాతావరణంలో భోజనం అందుతుందని ఆయన ఆకాంక్షించారు. నగరంలో దోమల నివారణకు ఇప్పటికే డ్రోన్ల ద్వారా ఫాగింగ్ చేస్తున్నామని, అయితే క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి 22 మాన్యువల్ ఫాగింగ్ మిషన్లు దాతలు అందజేశారని ఆయన తెలిపారు. ఏ పని చేయాలన్నా అందరం కలిసికట్టుగా అడుగులు వేయాలని, ఇక్కడ వస్తువు విలువ ముఖ్యం కాదని, దానివల్ల ప్రజలకు కలిగే ఉపయోగమే ముఖ్యమని అన్నారు. ప్రతి డివిజన్ లోనూ కాలువల వద్ద మాన్యువల్ స్ప్రేయింగ్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు పార్టీ నాయకులు, దాతలు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ అన్నా క్యాంటీన్లకి డిష్ వాషర్స్ 4 బహుకరించడం జరిగింది. అదేవిధంగా మన దోమల స్ప్రే పెట్టే మిషన్స్ ఒక 22 మన మున్సిపాలిటీ వాళ్ళకి డివిజన్ల తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొదటగా ఎగిరే తెలుగుదేశం జెండా స్పాన్సర్ చేశారు. 15వ డివిజన్ మోహన్ రావు, మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఇరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి ఏ పని చేయాలన్నా కూడా చేయి కలిపితేనే పనులు అవుతాయి. ఎవరో ఒకరు చేస్తే పనులు అందరూ కూడా కలిసి పనిచేస్తేనే నగరం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా పనులు కూడా ఏదైతే ఉన్నాయో మనం అందరం కూడా షేర్ చేసుకుంటేనే దానికి ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి మన కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు వీళ్ళు చెప్పగానే మనకి ఏదైతే డోనర్స్ ఈరోజు చాలా మంది మన పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి కార్పొరేషన్ బాగుండాలి, ఆ డివిజన్లో ఇబ్బంది లేకుండా ఉండాలి, గవర్నమెంట్ నుంచి వచ్చేది లేట్ అయినా కూడా మనమైనా కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు
అన్నా క్యాంటీన్స్కి వచ్చేసి డిష్ వాషెస్ 4 అన్నా క్యాంటీన్స్ ఉంటే 4 డిష్ వాషర్లు ఇచ్చారు. అవి హాట్ వాటర్ తోటి ఇబ్బంది లేకుండా పేదవాళ్ళు తినే ప్లేసెస్ అవి హాట్ వాటర్ తోటి డిష్ వాషర్ క్లీన్ చేసుకునే విధంగా ఒక్కోటి 15,000 రూపాయలు అయితే దానికి రావుల పద్మజ గారు, అదేవిధంగా గోడెం నాగరాజు గారు, పసుపులేటి సునీత గారు, మండవ రావణయ్య గారు, వీళ్ళ నలుగురు కలిసి 4 డిష్ వాష్ నుంచి ఆ క్యాంటీన్స్ ఆడుతున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ముందు 15,000 కాదు, ఇంకా మంచి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా మీరు అందరూ కూడా ముందుకు రావాలి. ఇదే స్ఫూర్తితో కూడా నేను తెలియజేస్తున్నా. నవాలు ఆ తర్వాత మిగతా మన వాళ్ళంతా కూడా దోమల నివారణ విషయం కూడా ఏంటంటే ఇప్పుడు మన ఊళ్ళో దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో దోమలు అవి నిలబడితే అల్లాడిపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు డ్రోన్ ద్వారా కూడా మనం ఉపగ్రాస్ కాలువ కానీ మెయిన్ డ్రైన్స్ కానీ అన్నీ కూడా కమిషనర్ గారు కానీ వీళ్ళందరికీ కొట్టించడం ఇవన్నీ కూడా జరిగింది. ఆ తర్వాత మెయిన్ డ్రైన్స్ లో కూడా చేయాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం. ఈరోజు ఫాగింగ్ మిషన్ పెట్టేసి దానికి ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రతి డివిజన్ కూడా ఫాగింగ్ పెడుతున్నాం. అయినా కూడా ఫాగింగ్ కూడా చనిపోవట్లేదు. ఇది మాన్యువల్ తోటి ఏ డివిజన్ ఆ డివిజన్కి ఒక శానిటేషన్ వర్కర్ని మాన్యువల్ గా కావాలనేసి కొంతన్నా కూడా తప్పుతున్న ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా పెట్టారు. స్ప్రేయర్లు తీసుకున్నాం. ఆ స్ప్రేయర్లు కూడా మన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి దాన్ని స్పాన్సర్ చేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ బొమ్మల సుబ్బారావు 5 మిషన్స్ ఇచ్చాడు. అదేవిధంగా కామపల్లి శ్రీనివాసరావు గారు 2 మిషన్లు ఇచ్చాడు. బాచి 2 మిషన్లు ఇచ్చాడు. ఆవులు శ్రీను 1 ఇచ్చాడు. కస్తూరి శ్రీను, చెన్నారెడ్డి రాంబాబు, దుర్గా శేఖరు, షేక్ వలి, అబ్బూరు శ్రీను, మోహన్ రావు, దయానంద, బాబురావు, సుబ్రహ్మణ్యం, గుంటూరు రాంబాబు, అదేవిధంగా ప్రదీప్ శెట్టి చంద్ర, అదేవిధంగా నిడమూరు హనుమంతరావు, సొచ్చిరెడ్డి, సోమశెట్టి శ్రీను, వీళ్ళందరూ కూడా 22 ఈ స్ప్రేయర్లు చేయడానికి ఆ మిషన్లు కూడా వీళ్ళంతా కూడా ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది ఎంత మనం చేసామనేది కాదు, 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా P4 పెట్టి అందరం కూడా ఎవరో ఒకరిని ఆదుకోవాలని పెట్టిన కార్యక్రమం అది. ఎప్పుడు ఇలాంటి స్పిరిట్ తోటి ముందుకు రావాలి. మనం ఎంత ఇచ్చేదనేది కాదు, దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి 4 అన్నా క్యాంటీన్స్ ఉంటే 4 అన్నా క్యాంటీన్స్కి డిష్ వాష్ ఉండే అవన్నీ కూడా ఇచ్చారు. దానికి రావుల పద్మజ గారు, అదేవిధంగా గోడెం నాగరాజు గారు, పసుపులేటి సునీత గారు, లావణ్య గారు వీళ్ళందరూ కూడా కలిసి తలా 15,000 రూపాయలు అయితే దాని డిష్ వాష్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళు ఆ వేడి నీళ్ళు ఉండేటట్టుగా, వేడి నీళ్ళతోటి మనకి క్లీన్ అయ్యేటట్టుగా దాని డిష్ వాష్ కూడా వాళ్ళంతా స్పాన్సర్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా దోమల నివారణ మిషన్ అంటే మాన్యువల్గా ఉండేది, ఈరోజు ఫాగింగ్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రోన్ ద్వారా సూత్రాస్ కాలంలో అన్నింటినీ కూడా చేసాం. మళ్ళీ మాన్యువల్గా కూడా చేస్తే కొంత దోమలు తగ్గుతాయి అని చెప్పేసి మాన్యువల్గా ఉండేవి అవన్నీ కూడా 22 మిషన్లు మన వాళ్ళు అలా డొనేట్ చేశారు. వాళ్ళు కూడా మా బొమ్మల సుబ్బారావు వచ్చి ఒక 5 మిషన్లు ఇచ్చాడు. కామపల్లి శ్రీనివాస 2 ఇచ్చాడు. బాచి ఇచ్చాడు. అదేవిధంగా ఆవులు సీను, కొసూరు సీను, చెన్నారెడ్డి రాంబాబు, దుర్గా శేఖర్ వలి, అబ్బూరి శ్రీను, మోహన్ రావు, దయానంద్, బాబురావు, సుబ్రహ్మణ్యం, గుంటూరు రాంబాబు, అదేవిధంగా నిడమూరు హనుమంతరావు, సొచ్చిరెడ్డి, సోమశెట్టి శ్రీను వీళ్ళందరూ కలిసి తలా ఒక ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఏ పని చేయాలని అందరూ కూడా కలిసి పనిచేయాలి. అందరూ కూడా కలిసి ఇప్పుడు ఇచ్చేది దానికి అది ఎంత అనేది విలువ అనేది కాదు, దానివల్ల ఎంత ఉపయోగం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను.
అవన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా కాలువలకి మాన్యువల్గా కూడా ఒక మనిషిని పెట్టాం. మనిషిని పెట్టి స్ప్రే చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దానికి ఇంకా ఒక 22 కూడా వచ్చినాయి. కాబట్టి దోమలను కూడా తగ్గించడానికి కూడా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address, Library Mall, Ongole.